అంటే పునరుద్ధాన శక్తి ద్వారా మనకు కలిగే మూడో లాభం ఏంటంటే పరలోక రాజ్యంలో నిత్య జీవాన్ని దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఆ నిత్య జీవంలో మనం వారసులు కావాలి అంటే మనకేం కావాలంటే పరిశుద్ధాత్మ సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థన కలిగి పరిశుద్ధంగా జీవించి పరలోక రాజ్యానికి మనం వారసులు కావాలి. అయితే పరిశుద్ధంగా జీవించాలి అంటే నీ పాపాలకి విమోచన కలగాలి. నీ పాపానికి విమోచన కలగాలి అంటే నువ్వు వాక్యానుసారంగా బ్రతకాలి. నువ్వు వాక్యానుసారంగా బ్రతికి సరిపోదు, నువ్వు నీళ్ళలో బాప్టిజం తీసుకోవాలి. నువ్వు బాప్టిజం తీస్తే సరిపోదు, నువ్వు బల్లారదులో పాల్గొనాలి. బల్లారదులో పాల్గొనే సరిపోదు, దేవుని మందిరానికి రెగ్యులర్గా రావాలి. దేవుని మందిరానికి వస్తే సరిపోదు, పరలోకంలో కూడా నిజాయితీగా, నీతిగా, పరిశుద్ధంగా, నమ్మకంగా, క్షమించే హృదయం, మంచి హృదయం కలిగి ఉంటే నువ్వు పరలోక రాజ్యానికి వారసురాలు అవుతావు. ఆయన పునరుద్ధానము నీకు ఏం తీసుకొచ్చిందంటే నిత్య జీవం తీసుకొచ్చింది. హల్లెలూయా. అందరు చెప్తలేరు హల్లెలూయా.